ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. అన్యుల వలె అనేక వ్యర్థమైన పదములతో మీరు ప్రార్థింపవలదు. అటుల చేసిన గాని దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయునో మీరు అడగక మునుపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు: పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్.